హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రూట్ సోడా అయితే షేర్ చేస్తున్నాను. నేచురల్ ఫ్రూట్ సోడా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు. ఇది మనం బయటే ఉంటుందన్నమాట. సోడా మామూలుగా అయితే మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నాక సోడా కలుపుకుంటాం కదా! అలా కాకుండా నేచురల్‌గా నేను ఎలా తయారు చేశాను, ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అన్నీ అయితే షేర్ చేస్తాను. మీరు ట్రై చేయాలా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే దీనికోసం గ్లాస్ జార్ తీసుకోవాలి. నా దగ్గర ఉంది కదా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చేసుకునే జారు. అది తీసుకున్నాననమాట. దీంట్లో మెయిన్ బెల్లం వాడకూడదు. బెల్లం వాడితే ఫంగస్ వచ్చేస్తది. పంచదార వాడాలి. లేదంటే తేనె, హనీ ప్యూర్‌గా ఉన్నది వాడాలి. ఈ హనీ దీనికోసం ఏం తెప్పించలేదు గానీ, పిల్లలు హనీ ఎక్కువ తింటారు. డాబర్‌ది అంత బావుంటలేదని మేము రీసెంట్‌గా అయితే తెప్పించాము. బావుంది. కాస్ట్ కూడా ఎక్కువే. ఇది వారాహి ఫార్మ్ వాళ్ళదనమాట. ఇది వైల్డ్ హనీ అని చెప్పి కలర్ కూడా డార్క్ కలర్‌లో ఉంది. కొంచెం వగరుంటుంది గదా! ఆ టైప్‌లో ఉంది టేస్ట్. ఇది కొంచెం వేసిన తర్వాత దీంట్లో హాఫ్ లీటర్ వాటర్ వేశాను నేను. వాటర్ వేసి దీంట్లో అల్లం ముక్కలు సన్నగా స్లైసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. లేదా వేసుకొని నెక్స్ట్ ఫ్రూట్ ఏదో ఒకటి స్ట్రాబెర్రీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో యాపిల్ ఉంది. యాపిల్ ఏంటంటే ఫ్లేవర్ కోసమే. మనకి మెయిన్ ఎయ్యాల్సింది హనీ గానీ, పంచదార గానీ వెయ్యాలి. అల్లం అయితే కామన్‌గా ఎయ్యాలి. అంటే 2 ఇంగ్రీడియంట్. ఇక్కడ హనీ, జింజర్ ఏసుకుంటే సరిపోతుంది. నేను ఫ్లేవర్ కోసమే యాపిల్స్ వేశాను. ఇలా వేసేసిన తర్వాత ఏదైనా మనకి పల్చగా ఉన్న కాటన్‌ది ఉంటుంది కదా! నీట్‌గా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా పెట్టేసి నేను డైరెక్ట్ రబ్బర్ పెట్టేసాను. లేదా గట్టిగా చుట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం 3-4 డేస్ అలా ఉంచేసేయాలి. నేను 4 డేస్ ఉంచాను. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకా ఒక ప్రాసెస్ ఉంది. జ్యూస్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు సోడా చేసుకోవాలి. మనకిప్పుడైతే ఇది తయారైంది కదా! లెమన్‌ది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. యాపిల్ పీసెస్ చూడండి మనకి 3 డేస్‌కి నియర్లీ 4 డేస్ అయిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి గానీ ఫంగస్ రావడం, బూజు పట్టడం నాకలా ఏం లేదు. వచ్చింది. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో కమలాలున్నాయని కమలా జ్యూస్ తీస్తున్నాను. ఒక గ్లాస్ కమలా జ్యూస్ తీసుకున్నాను. ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా మనం సోడా లాంటిది. దాన్నేం చేయాలంటే ఇప్పుడు గాజు బాటిలే తీసుకోవాలి. ఈ గాజు బాటిల్ నేను ఇంటి దగ్గర మాకు లోకల్ దగ్గర వీమార్ట్‌లో తీసుకున్నాననమాట. బావుంది. ఇవి మీషోలో కూడా దొరుకుతున్నాయి. 6 వచ్చేసి రూ. 500 ఎంతో. మనకు కావాలంటే తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇదైతే నేను ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నదిలెండి. ఫస్ట్ మనకి 2 బాటిల్స్ లాగా వచ్చింది కదా! నేను క్వాంటిటీ అయితే లెక్క పెట్టలేదు గానీ, ఒక పావు లీటర్‌కి ఎక్కువ వేసి, తర్వాత ఒక గ్లాసు కమలా జ్యూస్ వేసానమాట. కమలా జ్యూస్ వేసేసి మూత పెడతాను. ఇంకా కొంచెం మిగిలింది మనం ముందే సోడా లాంటిది ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది మిగిలింది. దాన్ని ఏం చేశానంటే, ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి. వైట్ గ్రేప్స్. వాటిని కూడా మిక్సీ పట్టేసి, అది కూడా చేద్దామని చెప్పి, అది ఇంకా నాకు గాజు బాటిల్ లేదు. జార్స్ ఉన్నాయి గానీ, బాటిల్స్ లేవు. అందుకని ఇంకా నార్మల్‌గా ప్లాస్టిక్ బాటిల్‌లోనే వేసి, మన మిక్సీ పట్టిన గ్రేప్ జ్యూస్ కూడా యాడ్ చేసి మూత పెట్టాను. ఇవి 2 రోజులు ఉంచాలన్నమాట. 2 డేస్ తర్వాత అయితే ఓపెన్ చేద్దామని చాలా ఎక్సైట్‌మెంట్‌తో చేశాను. ఎందుకంటే వీడియోలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో చూపిస్తున్నారు. ఇలా ఓపెన్ చేయగానే బుస్సుమని పొగలాగా పొంగొచ్చేస్తుంది. అలాంటిది ఏం రాలేదు. నేనైతే అదే వస్తదనుకున్నాను. గ్రేప్ జ్యూస్‌దయితే మొత్తం స్పాయిల్ అయిపోయింది. అసలు స్మెల్ వచ్చింది. బాలేదది ఇంకా. చూసాను గానీ నేను ముక్కు దగ్గర పెట్టుకున్నా అస్సలు బాలేదు. ఆరెంజ్‌దయితే బావుంది. బయో ఎంజైమ్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి తెలుస్తదనమాట. కొంచెం బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం స్మెల్ ఎలా వస్తదో ఆ టైప్‌లో ఉంది. టేస్ట్ అయితే బావుంది. స్వీట్ ఏంటంటే కొంచెం ఎక్కువేసుకుంటే సరిపోతుంది. కాకపోతే హనీ కంటే నేను ట్రై చేశాక మా వారిని గూడా ఒకసారి టేస్ట్ చూడమన్నాను. కొంచెం లైట్ పుల్లగా మనం సోడా తాగినప్పుడు మనకి గ్యాస్ ఒస్తుంది కదా! ఆ టైప్‌లో అనిపించింది. మీలో ఎవరైనా చేయాలంటే చేయండి. కాకపోతే ఆ గ్యాస్ బాగా హెవీగా ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు. టేస్ట్ తాగడానికి బానే ఉంది. కానీ స్మెల్ కొంచెం డామినేట్ చేస్తుంది. ఇంకొంచెం తేనె యాడ్ చేసుకుంటే బావుంటుంది. లేదా షుగర్ మాత్రమే కొంచెం ముందే యాడ్ చేసుకుంటే సరిపోయేదేమో అనిపించింది. ఇది నేను ట్రై చేసింది మీకు కేవలం షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ట్రై చేస్తారు కదా! ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యే కంటే మీకు కూడా తెలుస్తుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.